హలో హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈ వైజాగ్లో చాలా రిసార్ట్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు వెళ్తున్న రిసార్ట్ చాలా బాగుంది. తొట్లకొండ దగ్గర ఆపోజిట్ బేవాచ్ అని ఉంటుంది. సో అది రిసార్టు, బీచ్ వ్యూ, రూమ్స్ అంతా చాలా బాగుంది. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ అది కాకుండా ఏజీవి అని చెప్పి ఒకటి గెస్ట్ హౌస్ ఉంది, అది కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్తో ఓన్లీ అబ్బాయిలందరూ వెళ్ళి మంచి పార్టీస్ చేసుకోవచ్చు. సో అదంతా మీకు షూట్ చేసి పెట్టాను. సో వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో మొత్తం చూస్తే మాత్రం పక్కాగా వెళ్ళి బుక్ చేసుకొని చూడండి. మేమైతే స్టార్ట్ అయ్యాం, నేను నా తమ్ముడు స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక మొత్తం మీకు షూట్ చేసి చూపిస్తా. అది కాక ఇక్కడ ఒక మ్యారేజ్ కూడా అనుకోకుండా జరిగింది. సో అది కూడా మీరు చూడండి. పెళ్ళి కూడా అన్నీ ఇక్కడే. సో ఇక్కడ బేవాచ్ రిసార్ట్స్ అని మన తొట్లకొండ దగ్గర ఉంటుంది. ఇది మొత్తం చూపిస్తాను. బీచ్ వ్యూ. సో బీచ్ వ్యూ నైట్ ఈవినింగ్ మొత్తం మీకు మధ్య కూడా చూపిస్తాను. ఇప్పుడైతే లంచ్ అవుతుంది, హల్దీ ఫంక్షన్ అయిపోయింది. సో ఇవన్నీ రిసార్ట్స్లోని రూమ్స్ ఇవన్నీ. ఆల్రెడీ లంచ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ హల్దీ ఫంక్షన్ ఇక్కడ అయింది. మా బ్రదర్ హాయ్ చెప్పు, హాయ్ అని ఓడితో చెప్పు, హాయ్ అని అదే పెట్టు. హాయ్ చెప్పు. హలో అని, బట్టలు వేసుకోలేదే? ఇదే కొత్త బట్టల, ఇదే కొత్త బట్టలు కర్రలాగి. ఆ మంగరాజు గడికి ప్రమోషన్ కావాలట్రా, క్యాటరింగ్ గోడికి. అమ్మా అమ్మా యాందిరయ్యా యాన్ చేస్తున్నా బాబు, చచ్చిపోతున్నాం. కాసేపు పోతే మళ్ళీ మనం కూడా గుర్తుపడతాడు. ఈ స్పెట్స్ లేకపోతే బాబు తెలిసిపోద్ది. అవును అమ్మ సరే. చెప్పైతే ఏదన్నా ఎంకరేజ్ చేయరా, అయితే ఏదన్నా చెప్పరా. అర్థం బ్రో, సజెషన్ అబౌట్ మ్యారేజ్. అమ్మాయి సారీ చెప్పడం నేర్చుకో, అమ్మాయి ఏం చెప్పినా ఎస్ చెప్పడం నేర్చుకో. అంటే మహేష్ బాబు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు, నవ్వుతే సరిపోద్ది అన్నాడు ప్రతిదానికి. అది కూడా బాగుంటుంది. ఇంకా అన్నిటికీ అదే సమాధానం. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మీ పెళ్లి కోసం మీకు చెప్పాలి. ఏయ్ నువ్వు డ్రెస్ మార్చ్ అలా అదే ఫ్రాక్ తో ఉన్నావు. ఆడకూడదు దీంతో. ఏం పేరు? అతిథి శాస్త్రి. నీ పేరు కాదు, డాగ్ నేమ్. సరే ఏం పేరు? చూస్తా కూడా తెలుసా? వీళ్ళని రాగింగ్ చేస్తున్నారా?
వీళ్ళని ర్యాగింగ్ చేస్తున్నారు. అమ్మ బ్రో చూపిస్తుందా? పదపదాల్లో హూ విల్ ఎక్స్ప్లెయిన్ బ్రో హూ విల్ ఎక్స్ప్లెయిన్? హూ విల్ ఎక్స్ప్లెయిన్ బ్రో హూ విల్ ఎక్స్ప్లెయిన్? స్విమ్మింగ్ పూలా? బాగానే ఉందిరా. అదే అనుకుంటాను నేను. సన్ లేదు చెయ్యొచ్చు కానీ బాగానే ఉంది. అది చదివించాడు వెళ్తే. అంటే యాక్చువల్గా సన్ ఉంది కానీ ఇప్పుడు 3 అబోవ్ అయిపోయింది కదా, సో లేదు. బీచ్ వ్యూ రిసెప్షన్ అయితే 7:30 కదా. హైట్ కూడా సరిపోద్ది. ఇచ్చేద్దాం చెప్పు. అంటే నాకు కూడా ఇవ్వాలా? నాకు யாரு பாடுவா எனக்கு தெரியாது. మొత్తం కలిపిలాగా లైట్స్ హ్యాస్ ఏమా లోపల చూస్తున్నారా? చూడు నేనేమన్నానంటే అట్లీస్ట్ టైం స్పెండ్ చేద్దాం ఇక్కడికి వచ్చింది. అదా చూద్దాం. మొత్తం 2 ఫ్లోర్స్ ఉన్నాయి. కిందన లివింగే, పైన గేమ్స్ ఉన్నాయి. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ అండ్ స్నాకర్స్ ఇలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్తో వచ్చి మనం ఫ్రీకౌట్ అవ్వచ్చు. వీలైతే బోర్ కొడితే గేమ్స్ ఆడుకోవచ్చు. ఆపోజిట్ బీచ్ వ్యూ, కిందన స్విమ్మింగ్ పూల్ అంతా సూపర్. రూమ్స్ కూడా మరింత బాగున్నాయని చెప్పను, బట్ పర్లే, వాళ్ళ ప్రైస్లో రీజనబుల్. బాగుందిరా, అంటే మన టైం పాస్ అయిపోద్ది. పర్లే, రిలాక్స్ అవ్వచ్చు. బాగానే ఉంది. ఏది పక్కన ఇంకోటి ఉందా? యాక్చువల్గా ఇది వాటర్ డట్టి ఎందుకు అయిపోయిందంటే చేస్తారు అందరూ. అది ఇంకా ఫ్రెష్గా ఉంది, అందుకే క్లియర్గా ఉంది. అది స్క్రీన్ లేదు బ్రో, స్క్రీన్ లేదు. సరదా పడి ఇది బీచ్ వ్యూ.